చాలా మంచి పర్ఫార్మెన్స్ అన్న, ఒక మంచి కంబ్యాక్ పర్ఫార్మెన్స్ అన్న. ఆయన ఎందుకు ఇంకా సినిమాలు చేయాలి అంటే మీరు కిష్కింధపురి చూడండి. కంటెంట్ ఉంటే ఎంత పెద్ద కాంపిటీషన్ ఉన్నా ఆడేస్తుంది. ఆమెను చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, కళ్ళు చెదిరిపోయేలా ఉంది. ఆవిడ ఆల్రెడీ అందాల దేవత, ఆవిడని దెయ్యంలా చూపించారన్న, అది కొంచెం గిల్ట్ ఉంది. బట్ ఆవిడ అలా కన్నా ఇలాగే బాగుంది. అయితే లేదు అన్న కిష్కింధపురి చూసి వస్తున్నానన్న. కిష్కింధపురి అనే టైటిల్కి తగ్గట్టు ఒక కొత్త టైటిల్ మనం చూసినట్టు మనం ట్రైలర్ చూసి ఆల్రెడీ ఫీల్ అయ్యాము. సో ఆ కొత్త టైటిల్కి మనకి ఎలా అనిపించింది, మనం సినిమా చూస్తే ఆ కొత్త ప్రపంచంలోకి వెళ్ళామా లేదా అంటే ఖచ్చితంగా తీసుకెళ్ళిపోయారు భయ్య, ఖచ్చితంగా తీసుకెళ్ళిపోయారు. ఒక ఫ్యాంటసీ హారర్ వరల్డ్లోకి మనం వెళ్ళిపోయాము. అట్లా ముగ్ధులం అయిపోతాం సినిమా చూస్తున్నంతసేపు. ఆల్రెడీ బెల్లంకొండ గారు అన్నట్టు క్లారిఫై చేశారు కూడా సినిమా ఇండస్ట్రీ వదలము అని. కానీ ఆయన ముందు ఇచ్చిన మాటకి తగ్గట్టే ఫోన్లు పట్టుకోము, మొహాలు చూసుకోము, కళ్ళు ఆర్పము, అంత బాగా తీశారు సినిమా. ఎస్పెషల్లీ విజువల్ ఎఫెక్ట్స్ అన్న. ఎందుకు అంటే ఒక చిన్న హీరో లేకపోతే టైర్ 2 హీరో లేకపోతే టైర్ 3 హీరో మనం అన్నట్టు అలాంటి హీరోకి అండ్ ఒక కొత్త డైరెక్టర్ అన్న, ఈయన చావు కబురు చల్లగా సినిమా తీశారు కౌశిక్ పెగలపాటి గారు. అన్న నువ్వు ఇరగదీసేసావన్నా. నీ సెకండ్ మూవీ ఎంత భారీగా వచ్చావో, ఎంత సైలెంట్గా ఉన్నావో ఇన్ని రోజులు, అంత భారీగా వచ్చావు సెకండ్ మూవీతో. కిష్కింధపురి మామూలుగా లేదన్నా, కిష్కింధకాండ సృష్టించింది. అంత బాగుంది సినిమా అయితే మాత్రం. ఆ హారర్ వరల్డ్లోకి మిరాయితో రిలీజ్ అవ్వడం మైనస్ అంటే నేను మైనస్ అనే అంట. ఎందుకంటే ఆబ్వియస్లీ జనాలు స్టార్టింగ్లో మిరాయికే ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి. బట్ అన్న వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా గొప్పది, వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా పవర్ఫుల్. సో కిష్కింధపురికి ఖచ్చితంగా వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఉంది, వర్డ్ ఆఫ్ మౌత్ అనేది వస్తుంది. జనాలు ఖచ్చితంగా స్క్రీన్లకు వెళ్తారు, కిష్కింధపురి థియేటర్లోనే చూస్తారు. నేను థియేటర్లో ఎందుకు చూడాలి అంటున్నాను అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక మంచి హారర్ మూవీ వచ్చి చాలా రోజులు అయిపోయింది అన్న. రాక్షసుడు సినిమా తర్వాత బెల్లంకొండ బెల్లం గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ అన్న, ఒక మంచి కంబ్యాక్ పర్ఫార్మెన్స్ అన్న. ఆయన ఎందుకు ఇంకా సినిమాలు చేయాలి అంటే మీరు కిష్కింధపురి చూడండి. చాలా బాగుందన్న కిష్కింధపురి. మనకి ఎప్పుడో విరూపాక్ష చూసాం లాస్ట్ హారర్ మూవీ, దాని తర్వాత ఇప్పుడు చూసింది. దానివల్ల ఏంటంటే ఇన్ని రోజులు మనం మిస్ అయ్యాం కాబట్టి చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఒక ఫస్ట్ 5-10 మినిట్స్ అది తీసేస్తే ఒక సాంగ్ తర్వాత నుంచి స్టోరీలోకి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ అయినా సరే, లేదంటే ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఆ దయ్యం సీన్స్ అయినా సరే, అనుభవం సీన్స్ అయినా సరే, అన్నీ చాలా బాగా అనిపించాయి. ఈ మధ్యకాలంలో ఎంత మంచి హారర్ మూవీ అయితే మనం చూడలేదు. సో దానివల్ల చాలా బాగా అనిపించింది. బట్ స్టోరీ వైజ్గా, కంటెంట్ వైజ్గా ఇంకొంచెం ఉంటే బాగుండేది అనిపించింది. అదొక్కటే కొంచెం డిసప్పాయింట్మెంట్. కానీ ఓవరాల్ చాలా బాగుంది. కొంచెం ఆ కామెడీ ట్రాక్స్ వరకు కొంచెం బోర్ కొట్టాయి. బట్ ఏంటంటే ఓవరాల్గా ఓకే అన్న, చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన 2 hours అలా కంపేర్ చేసుకోకుండా మీరు ఒక హర్రర్ మూవీకి వచ్చారన్న దీంతో వస్తే మాత్రం చాలా బాగా అనిపించింది. కంటెంట్ ఉంటే ఎంత పెద్ద కాంపిటీషన్ ఉన్నా ఆడేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొన్న దేవుడి సినిమా వచ్చింది, మహావతారు వచ్చింది. మహావతారు హరిహరమలు అంత పెద్ద క్లాస్తో ఏ సినిమా రాదు, అలాంటిది వచ్చింది. హరిహర కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి, ఎక్కువ కూడా కాదు, ట్రిపుల్ కలెక్షన్స్ వచ్చాయి. అలా ఉంటుంది. ఏదైనా కంటెంట్ ఈజ్ కింగ్. కంటెంట్ బాగుంటే తెలుగు ప్రజలు ఎప్పుడు వచ్చినా సరే చేస్తారు, డెఫినెట్గా నిలబడతారు. ఎందుకంటే రెండు మనం కంటెంట్ చూసుకుంటే మాత్రం రెండు బాగానే ఉన్నాయి, ఒకే రేంజ్లో అనిపించాయి. బట్ ఇందులో ఏంటంటే కొంచెం ఈ మధ్య కాలంలో మనం హర్రర్ మూవీ చూడలేదు, ఎప్పుడో విరూపాక్ష, అది కూడా వచ్చి 2-3 years అయిపోతుంది. తర్వాత చూడలేదు అన్న ఒక ఇది ఉంటే మాత్రం ఇది చాలా బాగా ఆడుతుంది, చాలా బాగుంది కూడా. తను చాలా బాగా చేసింది. హీరో ఇద్దరికి పడ్డాయి. మెయిన్గా చెప్పుకోవాల్సింది విలన్ క్యారెక్టర్ చేస్తాడు చాండీ మాస్టర్. అతను నెక్స్ట్ లెవెల్ చేస్తాడు. అతను ఏమనుకోవచ్చు, ఆ లెవెల్ యాక్ట్ చేస్తాడు. ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అనేది అంటే ఆయన ఒక సైకో బిహేవియర్ అయినా సరే చాలా బాగా అనిపించింది. కామెడీ ట్రాక్స్ వరకు కొంచెం బోరింగ్ అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయ్యి కొంచెం ఆ ఫస్ట్ 10 minutes ఏది అది కొంచెం అంత స్టోరీలోకి వెళ్ళలేదు అనిపించింది. బట్ ఓవరాల్ అక్కడ నుంచి అది కొంచెం ఉన్నా సరే క్లైమాక్స్ వరకు ఆయన ఏదో కొత్తగా ట్రై చేసుకున్నాడు. ఆయన లారెన్స్ టైప్లో ఆయన ట్రై చేసుకున్నాడు కానీ బట్ ఓకే, ఆయన వరకు బాగా అనిపించింది. కానీ ఓవరాల్గా మనం చూసేటప్పుడు ఓకే గుడ్, ఒక మంచి సినిమా చూస్తాం, ఒక మంచి హర్రర్ మూవీ చూస్తాం ఫీల్ అవుతుంది. బయటకు వస్తాం. ఎంత తక్కువ మాట్లాడుకుందాం మంచిది. ఎందుకంటే ఆయన ఆ బీజం గురించి మనం మాట్లాడుకో, ఆ లెవెల్లో కొట్టాడు ఆయన. మనం మాట్లాడుకునే హర్రర్ కూడా మనకు ఉండదు, ఆ లెవెల్ బీజం అయితే. ఆ సౌండ్ మిక్సింగ్ అయినా లేదంటే ఒక మంచి క్వాలిటీ థియేటర్లో చూడండి, మీకు నైట్ నిద్ర పట్టదు ఆయన బీజం అయితే. ఆ లెవెల్ బీజం అవుతుంది డెఫినెట్గా. చాలా రోజులు హిట్ కొట్టినట్టే. ఒక రాక్షసుడు కాంబో అయితే మంచి హిట్ కొట్టారు, సూపర్ హిట్ కొట్టారని చెప్పుకోవచ్చు. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఒకటి కొంచెం అంత కనెక్ట్ అవ్వలేకపోయాము. బట్ అది చేస్తే ఒక హర్రర్ మూవీ ఫీల్ అయితే వచ్చింది, చాలా బాగుంది అన్న. కిష్కింధపురి కూడా చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఈరోజు మిరాయి సినిమాకు చాలామంది వచ్చారు. కొద్దిగా అది కూడా కిష్కింధ మూవీ కూడా హౌస్ఫుల్ అయింది.
కానీ ముందు డేట్ అనౌన్స్ చేసిన వాళ్ళే కదా. కానీ ఇందులోనే మన ప్రసాద్లోనే ల్యాబ్లోనే పెట్టారు ట్రైలర్. కానీ చెప్తున్నా కదా, కిష్కింద మూవీ కూడా చాలా బాగుంది. ఇందులో హర్రర్ కాన్సెప్ట్ తీసుకున్నారు. అనుపమ గారి యాక్టింగ్ అయితే గూస్ బంప్స్. ఆమెను చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, కళ్ళు చెదిరిపోయేలా ఉంది. చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్. ప్రతి ఒక్కరు యాక్టింగ్, ప్రతి ఒక్కరు డైరెక్టర్ గారు అందరూ చెప్తున్నా ఇందులో కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ అవన్నీ చాలా బాగున్నాయి. నాకు తెలిసి మిరాయికి మించి లేదు, కానీ ఇది కూడా చూడొచ్చు, బాగుంది, చాలా బాగుంది సినిమా. అనుపమ గారు సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అసలు చెప్తున్నా కదా, సినిమా మొత్తంలో అనుపమ గారి యాక్టింగ్ వేరే లెవెల్. బెల్లం బాబు అంటే నేను సినిమా ఇండస్ట్రీ వదలను, హిట్ కొట్టేది 100% హిట్ కొడతాడు బెల్లంకొండ శ్రీనివాస్ గారు. ఇలానే తీస్తూ ఇలానే హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. కిష్కిందపురి భయపెట్టారన్న, మామూలు కూడా అసలు హార్ట్ బీట్ వినండి తెలుస్తుంది. కొన్ని సీన్స్ ఉంటాయి మైండ్ బ్లోయింగ్ అసలు. అంటే బెల్లంకొండ గారు ఇంతకుముందు రాక్షసుడు అని ఒక సినిమా తీశారు. ఆ సినిమాని ఆ ట్విస్టులకి వాటికి బుర్ర పగిలిపోద్ది. సేమ్ ఈ సినిమా కూడా అంతే వేరే లెవెల్ ఉందన్న. ఆవిడ ఆల్రెడీ అందాల దేవత, ఆవిడని దెయ్యంలా చూపించారన్న, అది కొంచెం గిల్ట్ ఉంది. బట్ ఆవిడ అలా కన్నా ఇలాగే బాగుంది, చాలా అంటే చాలా బాగుంది నేచురల్గా. ఆవిడ కర్లీ హెయిర్, ఆవిడ చాలా అందంగా ఉంది. కాకపోతే స్టోరీ, శాండీ బ్రో చేసిన క్యారెక్టర్ ఇంకా అలా అలా కళ్ళ ముందు తిరుగుతుంది. నేనైతే అసలు బేసిక్గా థియేటర్ అంటే గోల సౌండ్ చేస్తూ ఉంటుంది కదా, పిన్ డ్రాప్ సైలెంట్. కళ్ళంతా స్క్రీన్కి తల తిప్పడానికి కూడా లేదు, అంత హారబుల్గా ఉంది, వేరే లెవెల్. అసలు ఒత్త పడిపోద్ది ప్రాయంగా చెప్పాలంటే, అంత భయపెట్టారు, అంత హర్రర్ ఉంది. బట్ కొడితే భైరవం కాదు కదా, అంత ముందు హిట్ వచ్చిన సినిమా తర్వాత మళ్ళీ ఇదే హిట్ అన్నట్టు అంత రీసౌండ్ వచ్చి అంత పెద్ద హిట్ అన్న, భయంకరమైన బ్లాక్ బస్టర్ ఇది. వాళ్ళు కూడా హర్రర్ ఫిల్మే చూపించారు మేము, అందుకే భయంకరంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, కొత్తగా చూపించడం చాలా బాగా నచ్చింది నాకు. నేను ఇప్పుడే కిష్కిందపురి అనే సినిమా చూసి వస్తున్నా అన్న. నిజంగా బెల్లంకొండ గారు చెప్పిన మాటని నిలబెట్టుకున్న నిజంగా దమ్మున్న నికార్సైన మొగోడన్న. ఏంటంటే ఎవరైనా సరే మూవీ ప్రమోషన్ చేసేటప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా చూడండి మీకు నచ్చుతుంది అని చెప్పేసి అంటారు. కానీ అన్నీ ఏంటంటే మీరు సినిమాని చూస్తారు, సినిమా మిమ్మల్ని చూస్తారు తప్పితే పక్కన ఎక్కడ కూడా మీరు తలకాయ తిప్పుకొని చూడరు అన్నట్టుగా. నిజంగా థియేటర్లో కూర్చున్నంతసేపు ఏంటంటే సీన్కి ఇంట్రెస్టింగ్, అరే ఏం జరుగుతుందిరా బాబు, నెక్స్ట్ సీన్కి ఏం జరుగుతుందిరా నాయన. హర్రర్ సీన్స్ పరంగా చూసుకున్నా, కామెడీ పరంగా చూసుకున్నా, ఎమోషనల్ పరంగా చూసుకున్నా, ప్రతి ఒక్క సీన్స్కి అట్రాక్ట్ అయిపోయినాం, ఇంటెన్షన్ ఫీల్ అయిపోయినామే తప్పితే డిసప్పాయింట్ అయితే కాలేదన్న. ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్ ఏంటంటే మేము ఎక్కడ కూడా ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటంటే ఒకటే మాట అన్నాడు ఆడే ఈవెంట్లో, ఈసారి ఏంటంటే నేనేం మాట్లాడను, సినిమానే మాట్లాడుతుంది అన్నట్టుగా. నిజంగానే సినిమానే మాట్లాడుతుందన్న. ఇప్పుడు వచ్చి నేను మాట్లాడేది నేను కూడా కాదు, సినిమా రూపంలో నేను వచ్చి మాట్లాడుతున్నా. కానీ నిజంగా చెప్పిన దాని ప్రకారంగా అన్న మాట నిలబెట్టుకున్న నిజంగా దమ్మున్న నిక్కర్సైన మొగుడు అంటే బెల్లంకొండ సాయి శ్రీనివాసే అన్న. నిజంగా అనుపమ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా అండ్ బెల్లంకొండ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా ఎక్కడ కూడా తగ్గలేదన్న. స్టోరీ సెలక్షన్స్ ప్రకారంగా మొత్తం ఓవరాల్గా మూవీ మొత్తము 165 మినిట్స్ ఉందన్న. ఆ 165 మినిట్స్లో ఆడియన్స్ని ఈ సీన్లో డిసప్పాయింట్ అయిపోయినాం రా బాబు అని చెప్పి ఒక్క 1% కూడా డిసప్పాయింట్ కాలేదన్న. ఆ రేంజ్ ఆఫ్ స్టోరీ విజువల్స్ హిట్ కాదన్న, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడనే చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ ఫస్ట్ డే ఏంటంటే చిన్న సినిమా అని చెప్పేసి ఏంటంటే జనాలు తక్కువ ఉన్నారు. కానీ రేపటి నుంచి ఆల్మోస్ట్ ఆల్గా హౌస్ఫుల్ అన్ని థియేటర్లలో హౌస్ఫుల్స్ అయ్యేది అని అంటే ఈ కిష్కిందపురి సినిమాకే అన్న, అది మాత్రం పక్కా. థ్యాంక్ యూ అన్న.